ఒసామా బిన్ లాడెన్, ది లీడర్ ఆఫ్ అల్ ఖైదా. ఒసామా బిన్ లాడెన్ని ఎందుకు నీటిలో సమాధి చేశారు? మే 2, 2011న అమెరికా ఫోర్సెస్ ద్వారా ఒసామా బిన్ లాడెన్ చంపబడిన 12 గంటల్లో బిన్ లాడెన్ మృతదేహాన్ని అమెరికా నేవీ సీల్ చేసి అరేబియా సముద్రం యొక్క ఉత్తర భాగంలో సమాధి చేసింది. సౌదీ అరేబియాలోని ఒక మత సంపన్నమైన వ్యాపారి యొక్క 54 మంది పిల్లల్లో ఈ ఒసామా బిన్ లాడెన్ 17వ సంతానం. అయినప్పటికీ యుఎస్ఏ లాడెన్ శరీరాన్ని ఎవ్వరి చేతుల్లోనికి రానివ్వలేదు మరియు మనుషులకు దూరంగా వేల అడుగుల సముద్ర గర్భంలో పాతిపెట్టింది. ఒసామా బిన్ లాడెన్ని సముద్రంలో పాతిపెట్టడానికి 2 ప్రధాన కారణాలున్నాయని చెప్పుకోవచ్చు. మొదటి కారణం, ఒసామా బిన్ లాడెన్ తన స్వంత దేశమైన సౌదీ అరేబియాలో బ్యాన్ చేయబడ్డం వల్ల తన శరీరాన్ని పాతిపెట్టడానికి అక్కడ అవకాశం లేదు. అయితే ఇక్కడ మనకి ఒక ప్రశ్న రావచ్చు. అదేంటంటే, ఒక పలుకుబడి కలిగిన పెద్ద వ్యాపారవేత్త కొడుకుని ఎందుకు బ్యాన్ చేశారు అని. ఒసామాది ఎంత సంపన్నమైన కుటుంబం అంటే, సౌదీ రాజు యొక్క ఖజానా ఖాళీ అయినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ బిన్ లాడెన్ ఫ్యామిలీ స్వయంగా 6 నెలల పాటు జీతాలు అందజేసింది. ఒసామాది ధనవంతుల కుటుంబం మాత్రమే కాదు, బిన్ లాడెన్తో సహా కుటుంబమంతా కూడా మతపరంగానూ గట్టి పట్టు కలిగిన వారే. ప్రపంచంలోని ముస్లిమ్స్ అందరూ ప్రతి సంవత్సరం హజ్ చేసుకోవడానికి సౌదీకి వస్తూ ఉంటారు. బిన్ లాడెన్ తండ్రి గొప్ప గొప్ప ముస్లిం స్కాలర్స్కి హోస్ట్గా చేస్తూ ఉండేవారు. ఒసామా కూడా వాళ్ళందరినీ మీట్ అవుతూ కనెక్షన్స్ పెంచుకున్నాడు. మరి ఇన్ని కనెక్షన్స్ ఉన్న వ్యక్తి బ్యాన్ ఎలా అయ్యాడు అనే సందేహం రాకపోవచ్చు. వెల్, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఒసామాస్ ఎక్స్ట్రీమిజం. బిన్ లాడెన్ ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ అవ్వడానికి లేదా ముస్లిం తీవ్రవాది అవ్వడానికి కొందరు వ్యక్తుల పరిచయమే కారణమని బిన్ లాడెన్ తల్లి అభిప్రాయపడ్డారు. బిన్ లాడెన్ సౌదీలోని జెడ్డా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చదువుతూ ఉండగా ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో ఉన్న యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్తో పరిచయం ఏర్పడింది. దానివల్ల ఇలా ఎక్స్ట్రీమిస్ట్గా ముస్లిం సుప్రీమసీ పేరుతో బిన్ లాడెన్ని బ్రెయిన్ వాష్ చేశారని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. బిన్ లాడెన్ ఎక్స్ట్రీమిస్ట్గా మారుతున్న సమయంలోనే యుఎస్ఎస్ఆర్ లేదా సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకుంది. దీని కారణంగా ఒసామాలో తీవ్రవాదం ఇంకా ఎక్కువయ్యింది. ఆఫ్ఘనిస్తాన్కి మద్దతు తెలపడానికి సీక్రెట్ ట్రిప్స్కి వెళ్లేవాడు మరియు తనకి ఆల్రెడీ ఏర్పడిన కనెక్షన్స్ వల్ల ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ని నిర్వహించేవాడు. అలాగే తన స్వదేశమైన సౌదీ నుండి ఆఫ్ఘనిస్తాన్కి మద్దతుగా యుద్ధం చేయడానికి వాలంటీర్స్ని రిక్రూట్ చేయడం మొదలుపెట్టాడు. వారికి ట్రైనింగ్ ఇచ్చే స్థావరాలను ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇతర ఆర్గనైజేషన్స్కి కూడా వారిని పంపించేవాడు. తర్వాత అతను ఫండ్స్ని కలెక్ట్ చేయడంపై దృష్టి సారించాడు. తన ఫ్యామిలీకి ఉన్న పలుకుబడి ద్వారా ఫండ్స్ రైజ్ చేయడం చాలా సులభమైంది. 1984 పేషవర్లో తన బేస్ని స్థాపించుకున్నాడు. అక్కడ బిన్ లాడెన్ టెర్రరిస్ట్ ట్రైనింగ్స్ ఇప్పిస్తూ ఉండేవాడు. వాలంటీర్స్ యొక్క డేటాబేస్ని తయారు చేయడం ప్రారంభించాడు. ప్రతిదీ చాలా చక్కగా సిస్టమాటిక్గా ఒక ఆర్గనైజేషన్ మాదిరిగా అమలు చేశాడు. అల్ ఖైదా అనేది ఇలా మొదలైంది. ఇదే టైంలో మిడిల్ ఈస్ట్లోని ఇరాక్ యొక్క న్యూ లీడర్ అయిన సద్దాం హుస్సేన్ గల్ఫ్లోని ఆయిల్ రిచ్ దేశాలలో తన తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. నిజానికి కువైట్ తర్వాత సద్దాం హుస్సేన్ యొక్క నెక్స్ట్ టార్గెట్ సౌదీ అరేబియాని సొంతం చేసుకోవడం. సౌదీని, ముఖ్యంగా మక్కాని కాపాడుకోవడానికి ఒసామా సౌదీ రాజుకి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఇరాక్కి వ్యతిరేకంగా పోరాడటానికి అనుమతి తీసుకున్నాడు. బిన్ లాడెన్ తన మనుషులని సిద్ధం చేస్తూ ఉండగా సౌదీ అమెరికా యొక్క సహాయం కోరినట్టు వార్త ఒసామా చెవిలో పడింది. ఇంకా అంతే, ఒసామాకి అమెరికాకి ఇక్కడ గొడవ మొదలైంది. ఎందుకంటే ఒసామాకి అమెరికా నుండి సహాయం తీసుకోవడం నచ్చలేదు. సౌదీకి ఎటువంటి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకూడదు అని, ప్యూర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్తో నిలిచిపోవాలి అని ఒసామా అభిప్రాయపడ్డాడు. దానికోసం ఒక ఫత్వా జారీ చేస్తూ రాశాడు. అందరు ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలని, శత్రువులని పోరాడి ఓడించడానికి సంసిద్ధం కావాలి అని, ఇది ముస్లిమ్స్ యొక్క పవిత్ర యుద్ధంలో భాగమని ప్రచారం చేశాడు. అంతే, ఈ రిలీజియస్ కార్డ్ ఎంతలా పనిచేసిందంటే ఫత్వా ఇంప్లిమెంట్ అయిన వెంటనే 4000 మందికి పైగా వాలంటీర్స్ సౌదీని వదిలి ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణమయ్యారు. ఇది సౌదీకి ఎంతమాత్రం నచ్చలేదు. అందుకోసమే ఒసామాని తీవ్రంగా ఖండిస్తూ సౌదీ నుండి ఒసామాని బ్యాన్ చేసింది. ఒసామా బిజినెస్ మీటింగ్ పేరుతో పాకిస్తాన్కి వెళ్లి కనెక్షన్స్ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లాడు. ఇంకా అప్పటి నుండి సౌదీ వైపు కన్నెత్తి చూసింది లేదు. ఇలా సౌదీతో తెగదెంపులు అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒసామా చనిపోయాక యుఎస్ఏ ఒసామా మృతదేహాన్ని అప్పగించడానికి చూసినా కూడా సౌదీ ఒసామా మృతదేహాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. సౌదీ తర్వాత ఒసామా యొక్క రెసిడింగ్ ప్లేస్ పాకిస్తాన్. ఈవెన్ అప్పటి యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిన ఒబామా కూడా ఒసామాకి పాకిస్తాన్లో నెట్వర్క్ అండ్ సపోర్ట్ ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ బిన్ లాడెన్ అండ్ షాహిద్ తమ హీరోలు అని, తాలిబాన్లను వారే ట్రైన్ చేశారు అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇది ఒసామా సీ బరియల్కి 2వ కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ సమాధిని ఒక మందిరంగా మార్చి పూజించడం యుఎస్ఏకి ఇష్టం లేదు.
గతంలో సద్దాం హుసేన్ విషయంలో జరిగిన మిస్టేక్ రిపీట్ అవుతుంది అని భయపడ్డారు యుఎస్ఏ వారు. అదేంటంటే సద్దాంని ఉరితీశాక అతని సొంత దేశమైన ఇరాక్కు అతని డెడ్ బాడీని అప్పగించారు యుఎస్ఏ అధికారులు. అయితే ఇరాక్లో సద్దాం శరీరాన్ని పాతిపెట్టిన తర్వాత అదే సమాధిని పవిత్ర ప్రాంతంగా మార్చుకుని ఇప్పటికీ అతని తీవ్రవాద ఆలోచన విధానాలను అనుసరిస్తున్నారు. అందుకే ఒసామా డెడ్ బాడీని ఇలా సముద్రంలో పాతిపెట్టడానికి ప్లాన్ చేశారు. యుఎస్ నేవీ డెడ్ బాడీని సీల్ చేసే ముందు చాలా క్షుణ్ణంగా పరిశోధించారు. కానీ ఆ మిషన్ కమాండర్కి అది ఒసామా డెడ్ బాడీనే అన్న నమ్మకం కలగలేదు. అందుకని ఒసామా ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు అవడంతో ఆ డెడ్ బాడీ పక్కనే ఒక 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్న ఒక సైనికుని పడుకోమన్నారు. కాబట్టి వారికి తాము చంపిన వ్యక్తి ఒసామానే అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇదే విషయాన్ని కమాండర్ ఒబామాకి కాల్ ద్వారా తెలిపాడు. అయితే అప్పుడు ఒబామా, మీ దగ్గర 65 మిలియన్లు విలువ చేసే హెలికాప్టర్లున్నాయి, కానీ మెజరింగ్ కోసం $10 విలువ చేసే చిన్న టేప్ లేదా అని అందరినీ నవ్వించాడు. అయితే అప్పుడే మిషన్ పూర్తవలేదు. DNA ఐడెంటిఫికేషన్ కోసం అతని శవాన్ని పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి తరలించారు. తర్వాత ముందుగా చేసిన ప్లాన్ ప్రకారం 12 గంటల లోపే ఆ శవం కోసం అరేబియన్ సముద్రంలో ఎదురు చూస్తున్న యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన యుద్ధ నౌక వద్దకు చేర్చారు. తర్వాత మళ్లీ ఇంకోసారి అది ఒసామా డెడ్ బాడీనే అని నిర్ధారించుకున్నారు. అప్పుడు మొదలైంది ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ఒసామా సమాధి కార్యక్రమం. మొదటిగా అతని డెడ్ బాడీకి స్నానం చేయించి ఒక తెల్లని వస్త్రంలో చుట్టారు. అప్పుడు ఒక మిలిటరీ ఆఫీసర్ ప్రార్థన చేస్తుండగా దానిని ఒక ట్రాన్స్లేటర్ అరబిక్లోకి అనువదించాడు. చివరికి అతని శవాన్ని శవపేటికలో పెట్టి అరేబియన్ సముద్రంలో శాశ్వతంగా పాతిపెట్టేశారు. ఈ విధంగా ఒసామా బిన్ లాడెన్ శరీరం శాశ్వతంగా కనుమరుగైపోయింది. సో గైస్, చూశారు కదా, ఇది ఒసామా బిన్ లాడెన్ యొక్క సమాధి వెనకాల ఉన్న మిస్టరీ. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.